ఇతని పేరు కత్తెర కనకయ్య, పెద్ద రౌడీ అని అతని ఫీలింగ్. వీళ్ళంతా సిటీలో పేరున్న పెద్ద రౌడీలు. వీళ్ళకన్నా పెద్ద రౌడీ అవ్వాలని ఇతని ఆశ. కదిలిస్తే చాలు 3 మర్డర్లు చేశాను. నెల్లూరులో ఒక మర్డరు, ఒంగోలులో ఒక మర్డరు, గుంటూరులో ఒక మర్డర్ అని చెప్తూ ఉంటాడు. ఆ మర్డర్లు చేశాడో లేదో తెలియదు, కానీ హైదరాబాద్ లో ఇతని పరిస్థితి ఏంటో మీరే చూడండి. వాడు ఇక్కడెక్కడో దాక్కుని ఉంటాడు. నువ్వు అటెళ్ళు, నువ్వు ఇటెళ్ళు, వెళ్తాను. ఇతను మన హీరో, పేరు క్రాంతి. ఉద్యోగం కోసం సిటీకి వచ్చాడు. ఎలాగైనా ఉద్యోగం సంపాదించి ఆ వచ్చిన డబ్బులో సగం తన వంతు సహాయంగా నిరుపేదలకు ఉపయోగించాలని ఇతని కోరిక. మరి ఇతను ఉద్యోగం సంపాదిస్తాడో లేదో చూడాలి. చూసుకోలేదు. మొక్కైరా శాసనం ఉండే రాంబాబు అన్నా ఏమైందన్నా? అన్నా అన్నా ఏమైందన్నా? ఏమైంది? అన్నకి బీట్ తప్పించుకొచ్చేసావా? ఈ బ్యాగ్ లో ఉందన్నా? చెప్తా బ్యాగ్ మారిపోయింది. అదే ఊకన్నా బ్యాగ్ మార్పాడు కథలు చెప్పినా పెట్టి. ఎంతో కష్టపడి కొట్టుకొచ్చిన బ్యాగ్ రా, అందులో ఏముందో తెలిస్తే కళ్ళు తిరిగి పడిపోతావు. అవునా? అయితే ఎక్కడ మారిపోయింది? గుర్తొచ్చిందిరా, చెప్పు. నా వెంట పోలీసులు పడుతుంటే ఒకడు మధ్యలో డాష్ ఇచ్చాడు, అక్కడే మారిపోయి ఉంటుంది. అమ్మని వాడు గాని తెలిసి చూశాడంటే అది మన చేతికి రాదు. వెతుకుతాం, పదండ్రా. బీరు సల్లగైతే తాగిపోతాం. పెరగలేదు. నడుబే నడు.
అమ్మో అన్నో నా వల్ల కాదు దాంట్లో ఏముందో తిరిగి ఏమో తిరిగి గాని. నడువు వెతికి, కాళ్ళు ఆడుకొని. అమ్ముతున్నాడు. అబ్బా. నాకేం తెలుసురా అయ్యో. దాన్ని వెతకమన్నాడు వెతుకుతున్నాం వాడిని మనం చూడలేదు కదా ఎట్లా గుర్తుపట్టాలి నాకు మాత్రం ఏం తెలుసు సేమ్ బ్యాగ్ ఉందని చెప్పాడు కదా అది చూసి ఒకవేళ వాడు దొరక్కపోతే పోయి బీరు తాగుదాం నోరు మూసుకొని పదరా ఆ బ్యాగ్ దొరికితే నాకు బండి కొనాలన్నా పోనీస్తేలే పుట్టి నువ్వు కొంటావన్నా నువ్వు చాలా మంచాడు నేనంటే నీకు చాలా ఇష్టం ఆ? వాడేనా వాడే పుట్టి నెమ్మదిగా అంటారు రే దగ్గర చెప్పుడు చేయకండి వాడిని ఎలాగైనా పట్టుకుని బ్యాగ్ మన చేతికి ఇచ్చుకోవాలి ఏయ్ బ్యాగ్ ఇచ్చేయి మర్యాదగా బ్యాగ్ ఇచ్చేయి నేనెందుకు ఈ ఇవ్వాలి? బ్యాగ్ నాది నాకు ఇచ్చేయి నేను ఇవ్వను. నీకే చెప్పేది నాకు ఇచ్చే మర్యాదగా ఈ బ్యాగ్ నేను ఇవ్వను, ఏయ్. ఆ? పోనీ దాంట్లో నేను ఏముందో చెప్పాను కదా, చూపిస్తాం. ఒకసారి నేను ఇవ్వను. నేను అడుగుతున్నానుగా ఈ బ్యాగ్ నాది మర్యాదగా నేను ఇవ్వను. ఇచ్చేయి. నీకే చెప్పేది ఇవ్వను. ఇస్తావా ఇవ్వ అది పరిగెట్టండి. పరిగెట్టండి. దగ్గర పెట్టేసాడు రే దొరకండి రా బాబు బ్యాగ్ అవతల గట్టిగా పట్టుకోండి అన్న నువ్వు పరిగెట్టు పరిగెట్టు ఆగండి రేయ్. ఆగండి రేయ్. గట్టిగా పట్టుకోండి రే వెనక ఆగిపోతాడు రే నా బ్యాగ్ నాకు ఇవ్వండి రేయ్. ఆగండి రేయ్. ఆగండి రేయ్, ఆగండి రా. మిమ్మల్ని ఆగండి రేయ్. రేయ్, ఆగండి రే ఆగండి రే మిమ్మల్ని నా బ్యాగ్ రే నా బ్యాగ్ అది నా బ్యాగ్ రా ఆగండి రా రే నా బ్యాగ్ నాకు ఇవ్వండి రేయ్ మర్యాదగా నా బ్యాగ్ నాకు ఇవ్వండి రా ఆగండి రే నేనేమన్నా నా బ్యాగ్ ఇవ్వు ఏమన్నా బ్యాగ్ ఇవ్వరా తీసుకో నాకేమంటే ఆడికిస్తావేంట్రా బ్యాగ్ ఇవ్వండి రా నీకు మర్యాదగా చెప్తున్నాను నా బ్యాగ్ నాకు ఇవ్వలేదు అనుకోండి మీ అందరికి ఇలాగే పగిలిపోతుంది బ్యాగ్ ఎందుకు ఇచ్చావా నొప్పిగా ఉందా అన్న ఇంటికి ఇచ్చారు నేను కొట్టినట్టు కొడతాడు. అన్న, ఇంటికి ఇచ్చారా అన్న, ఇదేంటో అలా అనుకుంటా. వాడిని పట్టుకుందాం అన్న చెండు బాబు రాయాలి రేయ్, 108 ఫోన్ చేయండి అలాగేనా హలో 108 చెప్పింది గుర్తుందిగా హాఫ్ అన్ అవర్ లో మెడిసిన్ అలాగే సార్. డాక్టర్ ఎలా ఉంది అతనికి చాలా బ్లడ్ పోయింది అర్జెంట్ గా బ్లడ్ కావాలి నేను ఇస్తాను సార్ సరే రండి
1 అవర్లో స్పృహలోకి వస్తారంటారా? అతనికి ఏం ప్రమాదం లేదు, సరైన సమయానికి తీసుకొచ్చారు. అది కాక రక్తదానం చేసి ఒక ప్రాణాన్ని కాపాడారు. మీలాంటి యూత్ దేశానికి ఎంతో అవసరం. కీప్ ఇట్ అప్. Thank you, మీరు doctor. వెళ్ళి చూడొచ్చు. అలాగే. డాక్టర్ బిల్ ఎంత అయి ఉంటుంది? బిల్లా, దాని గురించి భయపడవలసిన అవసరమే మీకు లేదు. ఎందుకంటే రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద ప్రభుత్వమే ఉచిత సేవలను అందిస్తుంది. మీకే కాదు, మన రాష్ట్రంలో చాలా మంది పేదవాళ్ళకు కూడా ఫ్రీగానే సేవలు చేస్తుంది. అవును, మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందా? లేదు లేదు డాక్టర్. డాక్టర్. అతను ఎవరో మాకు తెలియదు. యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడి ఉంటే 108కి ఫోన్ చేశాం. ఎస్, యు ఆర్ రైట్. 108 ఆరోగ్యశ్రీ పథకం వల్ల మేము ఎంతో మందిని కాపాడగలుగుతున్నాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ పథకం వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. మేం ప్రాణాలను కాపాడుతున్నామన్న సంతృప్తి మాకు మిగులుతుంది. మేము ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుంటాం డాక్టర్. మ్మ్. ఆ బ్యాగ్ తీసుకొస్తారా? ఆగండి. మా ఇంటి వానరు మా ఇంటి తింటాడు. వీడెవడు? మా ఫ్రెండ్ సార్. ఆ కట్లేంటి? యాక్సిడెంట్ అయింది. మీరు చేశారా, వేరే వాళ్ళు చేశారా? ఎవరో తెలియదండి. మరి మీరేం చేస్తున్నారయ్యా? అడుగు తింటున్నారా? ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు? మరి ఎలా మాట్లాడమంటావు? ఇంతకీ వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఇవ్వలేదండి, మీరు వెళ్ళి ఇచ్చిరండి. అలాగేనండి, తప్పకుండా ఇస్తానండి. తిక్క తిక్కగా ఉందా? ఆనందంతోనే పరాచకాలా? తిత్తి తీస్తా. వదిలేండి సార్, మీకు దండం పెడతాం. అలా రండి, దారికి వెళ్ళండి. ఏయ్, ఇట్రా. ఏంటి సార్? కాసేపు వస్తాను, క్వార్టర్ తెచ్చి రెడీ పెట్టు. మనం తాగడానికా సార్? మనం కాదు, నేను తాగడానికి. ఉండు, ఈ పని తర్వాత చెప్తా. నేనెవరో తెలియకుండా నన్ను కాపాడినందుకు మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావట్లేదు. అదేంటి బాస్, రోడ్డు మీద రక్తం కారుతూ పడి ఉన్నవాడిని చూస్తూ చూస్తూ ఎలా వదిలేయమంటారు? యాక్సిడెంట్ అయి చావు బతుకుల మధ్య నువ్వు ఉంటే జనం వింత చూస్తూ నిలబడ్డారే తప్ప ఒక్కడికి కూడా నిన్ను సేవ్ చేయాలనిపించలేదు. మనుషులకు ఎంత స్వార్థం. ఎనీవే, నువ్వేం చేస్తుంటావు? నా ఫ్రెండ్ జాబ్ ఇప్పిస్తా అన్నాడు, అందుకే సిటీకి వచ్చాను. తీరా చూస్తే అతను ఇచ్చిన ఫోన్ నెంబర్ పనిచేయట్లేదు, ఇంటి అడ్రస్ కూడా కరెక్ట్గా లేదు. ఏం చేయాలో తోచకు వెళ్తుంటే ఈ యాక్సిడెంట్ అయింది. నో ప్రాబ్లం, నీకు దెబ్బలు మానిపోయి ఉద్యోగం వచ్చేంత వరకు నువ్వు మాతో పాటే ఉండొచ్చు. అది నీకు అభ్యంతరం లేకపోతేనే. బై ద వే, వీడి పేరు పవన్. హాయ్. హాయ్. శ్యామ్. హాయ్. జగన్. హలో, నా పేరు రాజా. ఓకే, మరి మీరు? క్రాంతి. ఓకే, నువ్వు రెస్ట్ తీసుకో, మేము బయటికి వెళ్ళి వస్తాం. అరే శ్యామ్, క్రాంతికి ఏం కావాలో చూసుకో. అలాగేరా.
ఏట్రాది? ఇంటర్వ్యూకి రమ్మన్నారా? ఎప్పుడు? రేపే. బెస్ట్ ఆఫ్ లక్. ఎవరు బాబు రౌడీ? అన్నా అన్నా నువ్వేనా రావుడి? చూడు కాటు. నేనే రౌడీని. అన్న నిజం 3 తెలుసుకున్నాడు. మర్డర్లు చేశాను, 4 మర్డర్ చేస్తాను. చేసేయ్. చేసేస్తాను. ఒరే రాంబాబు, ఎవర్రాది? అన్న రత్తాలన్నా. మన రత్తారా? హాయ్ హ్యాండ్సమ్, వెళ్దామా? క్యూటీ. ఒరే బ్యాగ్ గురించి ఇప్పుడు వరకు తిప్పి తిప్పి చంపేశాడు. రత్తాలు కనపడగానే మనల్ని పక్కన పెడేసి రత్తాలు తెలిపాడు. వీడు మామూలుగా చావాలరా, ఏడుస్తుంది చస్తాడు చూడు. ఈ అమ్మాయి పేరు అంజలి. బాగా డబ్బున్న అమ్మాయి, కానీ ఇంట్లో ఊరికే ఉంటే బోర్ కొడుతుందని జాబ్ కోసం ఇంటర్వ్యూకి వచ్చింది. ఈ అమ్మాయి మన హీరోకి ఎలా సహాయపడుతుందో మీరే చూడండి. విజయ్ ఎవరు? నేనే. రండి. హాయ్, హలో, ఐఎమ్ క్రాంతి. ఐఎమ్ అంజలి. అంజలి ఎవరండి? నేను. రండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. క్రాంతి. నేనే. ఆల్ ది థ్యాంక్ బెస్ట్. యూ. Please come in. Sit down. థ్యాంక్ యూ సార్. See, Mr. క్రాంతి. ఇంతకుముందు ఎక్కడ పనిచేశారా? నో సార్, ఫస్ట్ టైం సార్. ఇట్స్ ఓకే, కొంచెంసేపు వెయిట్ చేయండి. ఓకే సార్. ఏమన్నారు? వెయిట్ చేయమని చెప్పారు. అంజలి, క్రాంతి తప్ప మిగిలిన వాళ్ళందరూ వెళ్ళొచ్చు. సార్, ఇంకా అరగంట టైం పడుతుంది, మీరు వెళ్ళి టీ తాగిరండి. అలాగే. మొత్తానికి ఇద్దరం సెలెక్ట్ అయ్యాం. నిజానికి నాకు ఈ జాబ్ శాలరీ కోసం కాదు, ఏదో టైం పాస్ కోసం అంతే. అదేంటండి అలా అనేసారు? ఉద్యోగాలు దొరక్క చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీరేమో టైం పాస్ అంటున్నారు. నాకు మాత్రం ఈ జాబ్ చాలా అవసరం ఉంది. అంత అవసరమా? అవునండి. మేడం, మీ ఇద్దరిని సార్ రమ్మంటున్నారు. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ జాబుకు మీరిద్దరూ సెలెక్ట్ అయ్యారు. ముందుగా ఈ ఉద్యోగానికి అంజలి జాయిన్ అవుతుంది. 3 నెలల తర్వాత మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. లేదు సార్, ఈ ఉద్యోగం నాకన్నా క్రాంతికి చాలా అవసరం, కాబట్టి ఈ ఉద్యోగం అతనికే ఇవ్వండి. నేనే 3 నెలల తర్వాత జాయిన్ అవుతా. ఆర్ యు షూర్? ఎస్ సార్. తను చాలా కష్టాల్లో ఉన్నాడు. ప్లీజ్ సార్, దిస్ ఇస్ మై రిక్వెస్ట్ సార్. వండర్ఫుల్. మిస్టర్ కాంతి, యూ కెన్ జాయిన్ టుమారో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. సార్, థ్యాంక్ యూ మేడం. అంజలి గారు, మీరు చేసిన హెల్ప్కి మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు. ఇట్స్ ఓకే. ఆల్ ది బెస్ట్. ఓకేనండి. ఇక నేను వెళ్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. బాయ్. బాయ్. నాకు ఉద్యోగం వచ్చిందో. శాలరీ నెలకి 15,000 రా. చాలా సంతోషం మామా. మొత్తానికి సాధించాడు రా. అసలు నాకు ఈ ఉద్యోగం వచ్చేది కదరా.
ఒక అమ్మాయి తనకు వచ్చిన ఉద్యోగాన్ని నాకు ఇప్పించింది. ఆమె కనుక హెల్ప్ చేయకపోతే నేను మళ్ళీ మీకు భారం అయ్యేవాడిని. అదేంట్రా అలా అంటావు? ఫ్రెండ్స్ అన్నా కామరం చేసుకోలేమా ఏంటి? ఎందుకు ఎవర్రా అమ్మాయి? ఇంటర్వ్యూలో పరిచయం అయిందిరా. మరి మాకు పరిచయం చేయవా? నాకే అమ్మాయి సరిగ్గా తెలియదురా. తను మళ్ళీ కలుస్తుందో లేదో. ఈసారి కలిస్తే మాత్రం మాకు తప్పకుండా పరిచయం చేయాలరా. తప్పకుండా. ఒరే రాంబాబు, ఆ, ఇన్ని రోజుల నుండి వెతుకుతున్నావు, వాడు కనిపించడేంట్రా? అసలు ఆ బ్యాగ్ లో ఏముందనో చంపేస్తావు. ఏముంటే నీకెందుకు బే? ముందు వాడిని వెతకండి, అందులో నా జిందగీ ఉంది. అమ్మా! ఏంట్రా బ్యాగు. మనిషి వాడు కాదు కదా. అన్నా నీ బాడీ పెరిగిన బుర్ర అసలు పెరగలేదన్నా. ఏం రో గట్లనే అన్నా మనిషి ఆడు కాకపోయాడే గాని బ్యాగ్ మన దయ ఉండొచ్చు కదా. గంతేనంటావా? అవ్వన్నా. గట్లయితే పోయి తీసుకొద్దాం పదరా. అన్నా మనందరం వెళ్ళామనుకో వాడు భయపడి పారిపోతాడు. అందుకే నువ్వు ఒక్కడివే సింగిల్కి వెళ్ళి బ్యాగ్ పట్టుకొచ్చి. ఏం రో నన్ను ఇరికిస్తున్నావు? అరే లే అన్నా, నీకేమన్నా అయితే నువ్వు అంతా లేదు. అట్లయితే సరే. ఒరే వచ్చేంట్రా, మనం పారిపోవచ్చు. అమ్ము. నా బ్యాగ్ కాదు. మాఫ్ కీజియే, ఇది నా బ్యాగ్ కాదు. గుడ్ మార్నింగ్, గుడ్ నైట్. రండ్రా. ఎవరు బాబు రౌడీ? ఒరే రాంబాబు ఎక్కడున్నారా? ఇదేందన్నా గిట్లా అయింది? ఒరే రాంబాబు, నా అనుకుంటానని చెప్పి నువ్వు ముందే పరిగెడతావా? అంటే అది నేను పొట్టుకున్నాను కదన్నా, పరిగెట్టలేదని కాస్త హలో అంజలి గారు. మీరా? బాగున్నారా? చాలా. మిమ్మల్ని మళ్ళీ కలుస్తా అనుకోలేదండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరే గనక హెల్ప్ చేయకపోతే నా పరిస్థితి. వద్దు, పొగడొద్దు. అవును, ఆఫీస్ ఎలా ఉంది? నీ అంత అందంగా ఉంది. నేను అడిగింది అందం గురించి కాదు, వర్క్ గురించి. సారీ అండి. బాగుంది. మీరేమీ అనుకోకపోతే ఒక చిన్న ట్రీట్. చచ్చా, వేరే ఉద్దేశంతో కాదండి. జాబ్ ఇప్పించారు కదా అందుకని. మీ గురించి ఏం చెప్పలేదు? ఫాదర్ బిజినెస్ మ్యాన్, మదర్ హౌస్ వైఫ్. వాళ్ళకి నేను ఒక్కటే కూతుర్ని. ఇంట్లో ఖాళీగా ఉంటే బోర్ కొడుతుందని జాబ్కి అప్లై చేస్తానంటే డాడీ సరే అన్నాడు. అక్కడే మీరు పరిచయం అయ్యారు. మరి మీరు? ఇక్కడే ఫ్రెండ్స్ తో పాటు ఉంటున్నాను. వాళ్ళు జాబ్ చేస్తారు. రండి పరిచయం చేస్తాను. ఇంకెప్పుడైనా మళ్ళీ ఎప్పుడు? చూద్దాం. తప్పకుండా కలుస్తారా? ఇప్పుడు కలవలేదా? మళ్ళీ అలాగే. వెరీ ఫన్నీ. కూర్చున్నారు వీళ్ళు. మీరా ఏంట్రా ఇలా ముసుగులు వేసుకు కూర్చున్నారు? నేను ఇంకా దొంగలేమో అనుకుని భయపడ్డాను. ఏంట్రో నాకు తెలియకుండానే తాగేస్తున్నారా? అదే లేదు సార్. ఈ దుప్పటి ఏంట్రా, కొత్త ఫ్యాషనా? రాత్రిపూట దెయ్యాలు తిరుగుతున్నాయంట, అందుకని. దెయ్యాలా? ఈ కాలంలో దెయ్యాలేంట్రా? రేయ్, 10 రూపాయలు ఇచ్చి 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 10 ర
ఈ ఇంటి ఓనర్ గారు మళ్ళీ మన జోలికి రాకుండా ఉండాలంటే భయపడేలా ఏదో ప్లాన్ చేయాలి. అన్నా ఆకలి అవుతుంది, ఏదైనా పెట్టించనా? అవునరా, నాకు ఆకలేస్తుంది, నడవలేకపోతున్నా, కాళ్ళు పని చేయన్నా, లాగుతున్నాయి. ఆ ఇంట్లోకి వెళ్ళి అన్నం అడుకురా అన్నా. ఏమిరో, నేను రౌడీని రా, చీప్ గా అడుక్కోవడమా? దొంగలా వెళ్ళి తీసుకొస్తా. అదిగో దొంగ. నువ్వు ఇక్కడే ఉండు. నేను లోపలికి వెళ్ళి వాడిని ఏమైనా సరే పట్టుకుంటాను. ఒకవేళ మిస్ అయ్యాడనుకో, నువ్వు ఎదురెళ్ళు, వాడు ఇలాగే వస్తాడు. పట్టుక. లోపల కనుక అది మిస్ చేయడానికో నేను ఇక్కడ పట్టుకుంటాను. మన ఇద్దరికి ప్రమోషన్ గ్యారంటీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను, ఒక్క బస్ కూడా రావట్లేదు. రండి, ఆటోలో వెళ్దాం. పర్వాలేదండి. పర్వాలేదండి, రండి. థ్యాంక్ యూ. ఇక్కడే అంజలి గారు రండి, మా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాను. ఎంతైంది? 30 రూపాయలమ్మా. రండి. నీ జీవితంలో ఎప్పుడైనా సోప్ కొనుక్కొచ్చారా? సర్ఫ్ ఉందిగా, సర్ఫ్ ఉంచుకోరా. నేను చెప్పాను కదా, అంజలి గారు. హలో, ఐఎమ్ జగన్. ఐఎమ్ రాజా. ఐఎమ్ పవన్. హాయ్. మై నేమ్ శ్యామ్. వాట్ టేక్? You talk no English? వాట్? I degree BA. Another BA. Tell what tea or coffee? నో థ్యాంక్స్. No, don't afraid. You take, go. మీరు ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు. I 14 languages, no? బాయ్. ఎక్కడ దొరికారా మీరు?
రేయ్ వెళ్ళి ఐ లవ్ యూ చెప్పరా. లేదురా నాకు భయంగా ఉందిరా. ఛీ నువ్వు మారరా. హాయ్. హలో కూర్చోండి ప్లీజ్. ఏంటి అర్జెంట్ గా రమ్మన్నావు? చెప్తా. కాఫీ తాగుతావా? 2 కాఫీ. ఏంటి టెన్షన్ గా ఉన్నావు? ఏదైనా ప్రాబ్లమా? చెప్పు క్రాంతి. అబ్బే అదే లేదండి. మరెందుకు అలా ఉన్నావు? అది అదే అది అది ఐ లవ్ యూ. I love you too.
అయినందుకు చాలా సంతోషంగా ఉంది మావా. అందుకే కదరా వీడు ఇంత పెద్ద పార్టీ ఇస్తున్నాడు. అవును, ఇంత ధైర్యం ఎలా వచ్చిందిరా నీకు? ముందు చాలా కంగారు పడ్డారా, ఆ తర్వాత కళ్ళు మూసుకుని ధైర్యం చేసి చెప్పేశాను అంతే. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆగండ్రా, మళ్ళీ ఏమైందిరా? అర్థం చేస్తాను. అందరు కళ్ళు మూసుకోండి. దేవుడా, మందు తాగిన తర్వాత కిక్ ఎక్కువై ఎవరిని బాధించకూడదు, కొట్టకూడదు. ముందుగా నన్ను కొట్టకూడదు. ఇదేనా? నేను నీకోసం ఒకటి తెచ్చాను. అవునా, ఒకసారి చూపించవా? నేను నీకోసం ఒకటి తెచ్చాను. ఫస్ట్ నువ్వు. ఫస్ట్ నువ్వు లేదు, ఫస్ట్ కాదు, నువ్వు. ఫస్ట్ నువ్వే. అయితే ప్లీజ్ సరే. రా కూర్చున్నా. ఆంటీ చేశారా, నువ్వు చేసావా? లేదు, నేనే చేశాను. మరి నాకేం తెచ్చావు? నీకు ఇష్టమైన సాల్ట్ బిస్కెట్. వావ్! పిల్ల అనవసరంగా భయపడ్డాను. ఆనందం, ఆనందం, ఎవరు బాగున్నావా? ఎవరు నువ్వు? నువ్వేం భయపడకు, నిన్నేమీ చెయ్యను. నా కోరిక తీసుకుని వెళ్ళిపోతాను. రా. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, వద్దు, నువ్వు వెళ్ళిపో, నీ దండం పెడతాను, వెళ్ళిపో. వెళ్తాను గాని నేను చెప్పినట్టు వింటావా? ఇక నుండి మనుషుల్ని విసిగించడం మానుకుంటావా? అంతేనా? అలాగే, విసిగించరు. ఈసారి విసిగించావా మళ్ళీ వస్తాను. ఈసారి నువ్వెక్కడున్నా విడిచిపెట్టను. జాగ్రత్త. వెళుతున్నా, అలాగే. వెళుతున్నా, వెళుతున్నా. నువ్వు నాకు ఒకటి ఇచ్చావు, నేను నీకు తిరిగి ఇవ్వలేదు. ఉప్మా. మ్హూ. రేయ్, సరదాగా మనం పందెం పెట్టుకున్నా? ఆ పందెంలో ఎవరు గెలిస్తే వారికి 25,000 బహుమానం. పందెమా? ఏంట్రా అది? క్రాంతి ప్రేమను చెడగొట్టాలి. రేయ్, ఏం మాట్లాడుతున్నారా? జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. మళ్ళీ మనమే కలుద్దాం. బాగుంది, బాగుంది. నువ్వు చెప్పరా? ముందుగా ఎవరు చెడగొడితే వాడికి మిగిలిన ముగ్గురు 25,000 ఇవ్వాలి. ముందుగా ఎవరు చెడగొడతారు? నేను చెడగొడతా. అయితే ఓకే. అంజలి, నాతో సినిమాకి వస్తానని చెప్పి వాడితో పార్కులో కూర్చుంటావా? నీకే చెప్పేది, ఇట్లా. ఎవరు నువ్వు? నేనెవర్నా? నన్ను ప్రేమించి వాడితో తిరుగుతావా? నిన్ను ప్రేమించానా? అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరు నువ్వు? శాంతి, వీడెవరు నాకు తెలియదు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? నువ్వెవర్రా? నేను అంజలి ప్రేమించుకున్నాం. మధ్యలో నీకేంటి? ఏంటి? ఇంకొక మాట మాట్లాడావో నేనేం చేస్తానో నాకే తెలియదు. రేయ్, ఏంట్రా? రేయ్, మళ్ళీ కనిపించావో చంపేస్తాను. వా.
నన్నే కొడతావా? నీ అంతు చూస్తా. నువ్వు దొరకపోరా నీ సంగతి తేలుస్తా. బాబే ప్రామిస్ వాడెవడో నాకు తెలీదు, నన్ను నమ్ము. అయినో అంజలి, నీ మీద నాకు నమ్మకం ఉంది. ఎవడో కావాలని చేస్తుంటాడు. లివ్ ఇట్, పద. ఏంట్రా ఏమైంది? అలా డల్లుగున్నావేంటి? ఏమైందిరా? ఈ రోజు నేను అంజలి పార్క్ లో మాట్లాడుకుంటుంటే ఎవడో వచ్చి అంజలిని ప్రేమిస్తున్నానని పిచ్చి పిచ్చిగా మాట్లాడారా. నాకేం అర్థం కాలేదు. అవునా? ఎవడ్రా వాడు? ఎవడో తెలీదు. నువ్వు నమ్మావా? నేనెందుకు నమ్ముతాను? అంజలిని అనుమానిస్తే నన్ను అవమానించుకున్నట్టే. కాకపోతే వాడు ఎందుకు అలా చేశాడో నాకు అర్థం కావట్లేదు. కావాలనే చేశాడో లేక ఎవరైనా వాడితో చేయించారో. ఈసారి కనబడితే ఎవరో ఎందుకు చేయిస్తారా? అయినా నువ్వేం బాధపడకు, మేము చూసుకుంటాం. రిలాక్స్. నువ్వు ఈ మ్యాటర్ ఇంతటితో వదిలే. ఇక్కడ క్రాంతి ఎవరు? నేనే. మీకు కవర్ వచ్చింది, నేను తీసుకుంటా లేరా? ఏముందిరా అందులో? ఇటు ఏంటి అలా అయిపోయారు? ఇటువంటి క్రాంతి ఎక్కడికి రా? ఈ దెబ్బతో వాడి ప్రేమ చెడిపోవడం గ్యారంటీ. ఆ 25,000 నాకు రావడం గ్యారంటీ. అంజలి, నిజంగా ఈ ఫోటో నాకు తెలియదు క్రాంతి. నువ్వు నాకేం చెప్పకు. చేసిన తప్పు ఏడుస్తున్నావా? నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు. ప్లీజ్ అంజలి, నీ మొహం నాకు చూపించు ప్లీజ్. వెళ్ళిపో. నాకు తెలియదు క్రాంతి, నేను అబద్ధం చెప్పట్లేదు. ఈ ఫోటో నాకు తెలియదు. నన్ను నమ్ము. నువ్వు నన్ను నమ్మకపోతే నేను చచ్చిపోతాను. అంత పని చేయకు. నేను ఆ ఫోటోస్ చూసి నమ్మాను అనుకుంటున్నావా? పిచ్చి అంజలి, నువ్వేంటో నాకు తెలుసు. ఎవడో కావాలని చేస్తుంటాడు. నీ గురించి నాకు తెలీదా? నన్ను ఎందుకు ఏడిపించావు? నువ్వు ఇంతవరకు నవ్వుతూ ఉండవే చూశాను. ఒకసారి ఏడిస్తే ఎలా ఉంటో చూడాలనిపించింది, అంతే. You idiot. ఇంకెప్పుడు సరదా కూడా నన్ను ఏడిపించుకు. నేను తట్టుకోలేను. ఇంకా ఆలస్యం చేయకూడదు. వీలు చూసుకొని మన ప్రేమ విషయం మా నాన్నతో చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకుందాం. మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకుంటారా? ఆ భయం నీకు అక్కర్లేదు, నేను ఒప్పిస్తాను. నాన్న తప్పకుండా ఒప్పుకుంటారు. అంజలి మా ప్రేమ విషయం వాళ్ళ నాన్నకి చెప్పి ఒప్పిస్తానందిరా. త్వరలో మేము పెళ్లి చేసుకోబోతున్నాం. ఏంట్రా సడన్ గా? మొన్న జరిగిన దానికి ఈ రోజు జరిగిన దానికి అంజలి చాలా ఫీల్ అయిందిరా. నాకు కూడా ఇదంతా ఏంటో అర్థం కావట్లేదు. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాం. నేను అంజలి తొందరగా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. అన్నా నువ్వే అన్న రౌడీ. నాటు నేనే రౌడీని. ఇదిగో 100. నేనే రౌడీని. 3 మర్డర్లు చేశా, 4వ మర్డర్ కూడా చేస్తా. అన్నా బ్యాగు బేగా కమాన్ ఫాలో మీ. నీ అబ్బా ఆ డైలాగ్ నాదిరా. అయితే చెప్పు. ఫాలో మీ. తొందరగా పదన్నా, బ్యాగ్ దొరికేసింది, బ్యాగ్ దొరికేసింది, బ్యాగ్ అన్నా మళ్ళా నువ్వేనా? రాంబాబు, ఒరే రాంబాబు, ఎక్కడ చచ్చావురా? వాడికి దొరికితే చంపేటట్టున్నాడు రా. అబ్బో చెత్తనాడు. ఈ ఎలిపెట్టి పెట్టుకుంటారు. ఇదేదో బాగుంది. ఒక వికెట్ డౌన్. ఎవరు బాబు రౌడీ? అన్నా ఏందని ఎలా పడిపోయావు? ఎవరు నువ్వు? అన్నా నేనన్నా రాంబాబుని. రాంబాబు నువ్వా? హెల్మెట్ ఎక్కడిదిరా? అది ఎక్కడ గుర్తుపెట్టేస్తాడో అక్కడ హెల్మెట్ కొట్టుకొచ్చేసాడు. నాకు కూడా ఒకటిరా. వాడు సరిగ్గా పెట్టేసుకుంటాడు. పరిగెట్టు, లేకపోతే నువ్వే దొరికిపోతావు.
రే జగన్ ఆ దెబ్బలేంట్రా క్రాంతి, అంజలిని ఎవరో బలవంతంగా భూత్ బంగ్లా వైపు తీసుకెళ్లారా? నేను అడ్డుకోపోతే నన్ను కొట్టిపడేసి నన్ను తీసుకెళ్లారా? వెళ్ళి కాపాడరా, వెళ్ళరా. అంజలి 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 లే అంజలి 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 సార్ అంజలి సార్ సార్ అంజలి సార్ 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 నాకేం తెలియదు సార్ సార్ నిజంగా నాకేం తెలియదు సార్ సార్ నా అంజలి సార్ సార్ నాకేం తెలియదు సార్ 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 రాయ్, నిజం చెప్పు, అమ్మాయిని ఎందుకు హత్య చేశావు? సార్ నిజంగా నాకేం తెలీదు. నన్ను నమ్మండి సార్. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన అమ్మాయిని చంపుకునేంత దుర్మార్గుని కాదు సార్. ఏంటి, అమ్మాయిని నువ్వు ప్రేమించావా? అవును సార్. మరి ఆ టైంలో అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఎవరో బలవంతంగా తీసుకెళ్లారన్న ఫ్రెండ్ చెప్తే వెళ్ళాను సార్. అప్పటికే తను చనిపోయి ఉంది సార్. నీ ఫ్రెండ్ ఎవడు, ఎక్కడుంటాడు? కానిస్టేబుల్ సార్, 107 రాజీవ్ గాంధీ నగర్ కుకట్పల్లిలో వీడి ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళని లాక్కురా. ఎస్ సార్. ఆ ఫైల్ రెడీ అయిందా? అవుతుంది సార్. తొందర కానీ. అలాగే సార్. ఎస్ఐ గారు, ఇలాంటి వాళ్ళు బతకడానికి వీల్లేదు. వీడిని వెంటనే ఊరి తీయించండి. ప్రేమ పేరుతో ఆడపిల్లల్ని మోసం చేసి వంచి మరీ చంపుతున్నాడు. వీడు బతకడానికి వీల్లేదు సార్. దయచేసి ఊరి తీయించండి సార్.
మా అమ్మాయి నీకేం ద్రోహం చేసిందంటే దాన్ని చంపేశావు. నిన్ను ప్రేమించిన నేరానికి దాని జీవితాన్ని నాశనం చేశావు. నిన్ను పెళ్లికి కూడా ఒప్పుకున్నాం కదరా. నా కూతుర్ని చంపిన నువ్వు నాశనం అయిపోతావురా, సర్వనాశనం అయిపోతావు. అమ్మా ప్లీజ్, మేము చూసుకుంటాం, మీరు పదండి. కానిస్టేబుల్ మేము బయటికి తీసుకెళ్ళి పదండమ్మా. సార్ మీరు కూడా వెళ్ళండి. సార్ క్రాంతికి ఏమీ తెలియదు సార్. వాడు అక్కడికి వెళ్ళడానికి కారణం నేనే సార్. క్రాంతి అంజలిని ప్రేమించాడు. వాళ్ళ ప్రేమను చెడగొట్టాలని మేము సరదాగా ఒక పందెం వేసుకున్నాం. మా ఫ్రెండ్స్ ముగ్గురు ఓడిపోయారు. నేను ఎలాగైనా గెలవాలని ఒక అతను సలహా అడిగాను. సరే నేను చూసుకుంటా వాడిని బూత్ బంగ్లాకి పంపించు అన్నాడు. వాడి మాట ప్రకారమే నేను క్రాంతిని అక్కడికి పంపించాను సార్. కానీ వాడు ఇంత ఘోరం చేస్తాడని నేను ఊహించలేదు సార్. ఈ హత్య వాడే చేసుంటాడు సార్. క్రాంతికి ఏమీ తెలియదు సార్. నిజం సార్. వాడి పేరేంటి? ఎక్కడ ఉంటాడు? వాడి పేరు కోటి. కూకట్పల్లిలో ఉంటాడు సార్. లెగ్ పీస్ వస్తుందనా? వస్తుంది. కోటి అంటే నువ్వేనా? నేనే. నడు పోలీస్ స్టేషన్ కి. పోలీస్ స్టేషన్ కా? ఎందుకు రావాలి? మా ఎస్ఐ గారికి నీతో ఏదో పని ఉందట. నాతో పనా? వాడినే రమ్మను పో. చెప్పరా, అమ్మాయిని ఎందుకు చంపావు? ఓయ్, నేను చంపలే. ఒక్క ఫోన్ చేస్తే 100 మంది వస్తారు. ఎలా చెప్పించాలో బాగా తెలుసు. నిజం చెప్పకపోతే చస్తాం. సార్ చెప్తాను సార్, చెప్తాను. వావ్, ఏ ముద్ర. ఎవరన్నా? ఆ వైలెట్ డ్రెస్ వేసుకుని చూసావా? ఏ ముందరా అదిరింది కదా. బొమ్మాలే. How dare you? ఎంత ధైర్యమే నీకు? నన్ను చంపదెబ్బ కొట్టి జనంతో కొట్టిస్తావా? నేనేం చేస్తానో చూడు. ఇంకా నీకు బుద్ధి రాలేదా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే పోలీస్ కంప్లైంట్ చేస్తాను. జాగ్రత్త. కంప్లైంట్ చేస్తావా? చెయ్యవే. కమాన్ చెయ్యి. దమ్ముంటే చెయ్యవే. కంప్లైంట్ చేస్తుందంట. నన్నెవ్వడూ ఏం చేయలేడు. దగ్గరకు వచ్చారో దీన్ని వేసేస్తా. చల్ చల్ పొండే. మర్యాదగా చెప్తున్నాను, నన్ను పెళ్లి చేసుకో. నిన్న అది జన్మలో జరగదు. చావు నిన్ను చేస్తాను కానీ నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను. నువ్వు ఒప్పుకోకపోతే అదే జరుగుతుంది. ఒప్పుకోవా? ఒప్పుకోవా? ఓయ్
హలో పోలీస్ స్టేషన్, ఇక్కడ బూత్ బంగ్లాలో ఒక అమ్మాయిని చంపేశారు. చల్. అది సార్ జరిగింది. క్రాంతి, ఆగు. పదండి, మీరు కూడా బయటికి పదండి. చూడండి సార్, క్రాంతి మీ అమ్మాయిని చంపలేదు. కోటి అనే ఒక వీధి రౌడీ మీ అమ్మాయిని చంపాడు. కనిపించిన అమ్మాయిని కిడ్నాప్ చేసి వాళ్ళని భయపెట్టి ఇలా చంపేస్తూ ఉంటాడు. మీ అమ్మాయినే కాదు, ఇలాగే ఇంతకు ముందు 2 అమ్మాయిని చంపేశాడు. వాడిని నెట్టి పరిస్థితిలో మేము వదలం. ఇది చెప్దామని మిమ్మల్ని పిలిపించాను. స్నేహం కోసం ప్రాణాలు ఇవ్వాలి కానీ ప్రేమికులు విడదీయాలని మీకు ఎలా అనిపించింది? చేతనైతే వాళ్ళకి హెల్ప్ చేయండి, అంతేగాని లేనిపోయిన పందాలేసి వాళ్ళ జీవితాలతో ఆడుకోకండి. మీరిచ్చిన క్లూ వల్ల వాడిని పట్టుకోగలిగాం. మా డిపార్ట్మెంట్ తరపున అభినందిస్తూ మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయకండి. ఇక ముందు నుంచి జాగ్రత్తగా ఉండండి. వెళ్ళండి సార్, మీరు కూడా వెళ్ళొచ్చు. నమస్తే. వస్తాం సార్. మమ్మల్ని క్షమించు బాబు, నిజం తెలియక నిన్ను అనరాని మాట్లాడినాం. పర్వాలేదండి, మీ బాధని నేను అర్థం చేసుకోగలను. మీ స్థానంలో ఎవరున్నా అలాగే మాట్లాడతారు. ఆ. చూడు బాబు, మాతో నీకు ఎప్పుడు అవసరమైనా మొహమాట పడకుండా ఫోన్ చెయ్యి. ఓకే, మేము వస్తాం. ఉంటాం బాబు. సారీరా, ఇదంతా మా వల్లే జరిగింది. ఛ! ఏదో సరదా కోసం చేస్తున్నాం అనుకున్నాం కానీ ఎంత సీరియస్ అవుతుంది అనుకోలేదు. మీరేంటో నాకు తెలుసు. నేనెవరో తెలియకపోయినా నన్ను బ్రతికించి ఆశ్రయం ఇచ్చారు. కానీ మీరు ఇలా చేశారంటే నేను నమ్మలేకపోతున్నాను రా. రియల్లీ సారీరా. ఏంట్రా అలా పరిగెడుతున్నా? ఏమైందా? అంజలిరా? అంజలి ఏంట్రా? సేమ్ అంజలిలా ఉందిరా. ఆటలో వెంట నేను చూశాను రా. ఏంట్రా నీకేమైనా పిచ్చి పట్టిందా? చనిపోయిన అంజలి ఎలా తిరిగి వస్తుందిరా? నిజం రా, నన్ను నమ్మండి రా. నేను కళ్ళరా చూశాను రా. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే రా, వెతుకుదాం పద. ఇట్స్ ఓకే మావా, పద. అంజలి రా, నేను చూశాను రా. డెఫినెట్ గా అంజలి. కలవరమాయే ఆగరా. ఆ రోజు బ్యాగ్ పోయింది, అది నువ్వే దొంగిలించేవని మాకు అనుమానంగా. నేను కాదు నువ్వని మాకు బాగా నేను కాదండి. నేను కాదు దబాయించావనుకో నిన్ను వదిలిపెట్టాం, కుళ్ళ పడి చేస్తాం. ఆ బ్యాగ్ తప్పింది నువ్వే కదా. నువ్వేరా? ఇది నా ప్లేస్. ఎక్కడికి వచ్చినారండి? ఎక్కడ మనిషి ఇదే నా బాటిల్. నా బాటిల్ తప్పేశారు. నా బాటిల్ తప్పేస్తారా మీరు? ఇవే ఏంట్రా
అమ్మాయిని ఎక్కడ చూసారా? చూడలేదండి. బాబు, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడ చూసావా? చూడలేదండి. ఇతను అడుగుదాం. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని మీరు ఎక్కడైనా చూసారా? చూడలేదండి. ఎవరు బాబు రౌడీ? నువ్వే కదన్నా రౌడీ. ఏందన్నా కొడుతున్నావు? వాటితో వందించినావు, నన్నేమో కొడుతున్నావు. నీ దగ్గర అర్థం లేదు కదా బే. అడుగు వాడేరా. ఆ చేతిలో బ్యాగ్ లేదన్నా. నీకు బాడీ పెరగలే, బుర్రా పెరగలే. వాడి చేతిలో బ్యాగ్ లేకపోతే ఏంట్రా? అడిగితే చెప్తాడుగా. అన్నకి చాలా తెలివితేటలు వచ్చారు. రండ్రా బాబు. బ్యాగు బ్యాగ్ ఏదిరా? బ్యాగ్ ఎక్కడా? అసలు ఎవడరా నువ్వు? నా బ్యాగ్ పట్టుకుని నీ బ్యాగ్ అంటూ నా వెనకాల పడతావు? కాదు కాదు, ఆ బ్యాగు నాది. ఎక్కడుందిరా? అయినా నా బ్యాగ్ మీరేం చేసుకుంటారా? వెళ్ళండి. వదిలేది లేదు. నా బ్యాగ్ నాకు ఇచ్చేసేయ్. మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వెళ్ళండి. ఫోన్ ఏడుంది? ఏడుంది. అమ్ము, నిజంగా ఫోన్ వెళ్ళిపోతుందా అన్న? వాడి చిన్న జరికిస్తాను చూడు. అన్న జరికిస్తాను. నేను అసలే రౌడీని. బ్యాగ్ ఎవరా? మర్యాదగా బ్యాగ్ ఎవరా? తీసుకో. అరే అన్నకి మళ్ళీ పగిలింది. ఎందుకంటే కొద్ది బ్యాగ్ నడండి. కొడితే కొట్టావు, దోస్తాన్లే కొట్టావు అనుకుంటా. నీకు దండం పెడతా, నా బ్యాగ్ ఇచ్చేరా. నీకు పుణ్యం ఉంటది. నా బ్యాగ్ నాకు ఇచ్చేరా. దొరుకుతలేడమ్మా. కొట్టగా నేనే రౌడీని. ఒరే రాంబాబు, ఏమైందిరా? ఒరే రాంబాబు, బతికే ఉన్నావా? ఏమైందిరా? అన్నా వారిని బతికే ఉన్నావా? మనం ఇక్కడుంటే బతకలేరన్నా. పారిపోదాం పద. మరి మన వాళ్ళు 108కి ఫోన్ చేద్దాం పదన్నా. ఎస్కేప్. రండ్రా. వాడు దొరికితే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లకుండా అవన్నీ మనమే పంచుకుందాం. జనవరి ఆయన పట్టించి అప్పగిస్తే మనకు ప్రమోషన్ వస్తుంది. అది ఆలోచించి. అలాంటి వాడు మనకి ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడు రా? ఎలా? అదుగో దొంగ దొరికాడు. వాడా? అయితే పద పద పద. ఆగో, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా? సినిమాకి వెళ్ళి వస్తున్నాను. సినిమానా? సినిమాలు చూసే ఫేస్ అనేది. ఏ, నేను సినిమా చూడకూడదా? సరే, మేము పని చెప్తాం, చేస్తావా? ఎవరికి చెప్పకూడదు. సరే చెప్పండి. సరే, ఇక్కడ కాదు అక్కడ. అలాగే అటు వెళ్దాం, వస్తా. పద. పదండి. కొట్రా, బాగా మందు కొట్టు, మొత్తం చెదరకు కొట్టు. చెప్పింది అర్థమైంది కదా. నువ్వు కనుక దొంగతనానికి ఒప్పుకున్నావు అనుకో, మా ఇద్దరికి ప్రమోషన్ వస్తుందా? నీకు ఫుల్ బాటిల్ ఇస్తారా? నీకు ప్రమోషన్ వస్తే నాకేంట్రా లాభం? నీ అబ్బా మందు తాపించి నన్నే మోసం చేస్తారా? పోలీసులను రా. మీరు పోలీసులేంట్రా? మీరు దొంగలు దొంగలు.
అది కాదురా. ఇప్పుడే ఇంట్లోకి వెళ్ళి 50,000 తీసుకొస్తాను. నేను అసలే రౌడీని రే. నాతో పెట్టుకోవద్దు. నాతో పెట్టుకుంటే లాటి ఎత్తి పెట్టుకోవడతాను రే. ఎక్కడైనా పోతున్నా రే. నా చేతులు చిక్కారంటే అంతే మీకు. అరే ఎంతమందిని మోసం చేస్తారా? తాయితే అన్ని మర్చిపోతాను అనుకున్నారా? నాకన్నీ గుర్తుండేరా. అన్నీ గుర్తుండే. బ్యాగ్ మారిపోయిందిరా. గోల్డ్ బిస్కెట్స్. అవునరా. ఈ బ్యాగ్ గురించేనా ఆ రౌడీ నా వెనకాల పడ్డాడు? ఈ బ్యాగ్ నీ చేతిలోకి ఎలా వచ్చిందిరా? రావడం కాదురా, బ్యాగ్ మారింది. ఎక్కడ మారిపోయి ఉంటుంది? యాక్సిడెంట్ అవ్వకముందు ఆ రౌడీని పోలీసులు తరువుకొస్తున్నారు. వాడు నాకు డాష్ ఇచ్చాడు. ఒకే రకం బ్యాగ్ అవడంతో వాడి బ్యాగ్ నా చేతికి, నా బ్యాగ్ వాడి చేతికి మారాయి. విచిత్రం ఏంటంటే ఆ రోజు నుంచి నేను ఈ బ్యాగ్ ఓపెన్ చేయలేదు. రేయ్, ఇది దొంగ సొమ్మురా. ఏదైనా ప్రాబ్లం వస్తే మనకి చుట్టుకుంటుందిరా. గవర్నమెంట్కి అప్పచెప్పేద్దాం. వద్దురా, అది దొంగ సొమ్మే కావచ్చు, కానీ చేతికొచ్చిన అదృష్టాన్ని వదులుకునేంత మూర్ఖుని కాదు. నాకు డబ్బే ముఖ్యం. అది ఎలా వచ్చిందో నాకు అనవసరం. నువ్వే నేను మాట్లాడుతుంది. నువ్వు ఎంతో మంచోడు అనుకున్నాను. ఇప్పుడు నీ అసలు రూపం బయటపడింది. ఆఫ్టర్ ఆల్ డబ్బు కోసం మా జీవితాలతో ఆడుకుంటావా? రే క్రాంతి, వాడు చెప్పింది నిజమేరా. అంతకు ముందే మా వల్ల ప్రాబ్లం జరిగింది. అదే ప్రాబ్లం మళ్ళీ జరగకుండా వాడు చెప్పింది చేయరా. నా వల్ల కాదురా. నీకు డబ్బు పిచ్చి పట్టిందిరా. రోడ్డు మీద చావు బతుకుల్లో ఉన్నవాడిని తీసుకొచ్చి ప్రాణం పోసినందుకు మాకిచ్చే బహుమతి ఇదనమాట. క్రాంతి, నువ్వెవరో ఏంటో తెలుసుకోకుండా ఆశ్రయించినందుకు మమ్మల్ని మేము చెప్పుతో కొట్టుకోవాలరా. నిన్నటి వరకు లవ్వు అని ప్రాణం తీసాం. ఇప్పుడు డబ్బు అని ప్రాణం తీస్తున్నాం. మీకు న్యాయం చేశానో అన్యాయం చేశానో నాకు తెలియదు. నేను ఉద్యోగం కోసం సిటీకి వచ్చానని మాత్రమే మీకు తెలుసు. నేను ఎక్కడి నుంచి వచ్చానో ఎలా వచ్చానో మీకు తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు. ఎక్కడి నుంచో? జైలు నుంచి. జైలు నుంచా? అవును. అసలు జైలు కిందకి వెళ్ళావరా? చెప్పరా క్రాంతి, చెప్పరా. మా అమ్మా నాన్నలకి నేను ఒక్కడనే కొడుకుని. అప్పుడు నేను 9th క్లాస్ చదువుతున్నాను. మాకొంత పొలం ఉండేది. వర్షాలు పడక పంట రాకపోవడంతో మా నాన్న దొరికిన చోటల్లా అప్పులు చేసి ఆ డబ్బుతో ఇల్లు గడిపేవాడు. చివరికి ఉన్న పొలం కూడా అమ్మేసి కొంత అప్పు తీర్చాడు. కొంతకాలం తర్వాత నాన్నకు ఆరోగ్యం బాలేక మంచాన పడ్డాడు. నాన్నకి సేవలు చేస్తూ అమ్మ అక్కడ ఇక్కడ పనిచేస్తూ మమ్మల్ని పోషించేది. ఈలోగా అప్పుల వాళ్ళు బాగా వేధించేవాళ్ళు. అందరికీ అమ్మ ఏదో ఒకటి చెప్పి పంపించేసేది. జాగ్రత్తగా వెళ్ళిరా బాబు. అలాగేనమ్మా. ఎరా మీ అమ్మందా? ఉంది. అమ్మా వస్తున్నా. ఏంటమ్మా? అయ్యా మీరా? ఒక్క 1 నెల రోజులు గడివిచ్చారంటే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తానయ్యా. ఏంటమ్మా ఇది? వచ్చినప్పుడు ఏదో ఒకటి చెబుతున్నావు. ఏదో మీరు పేదోళ్ళని ఊరుకుంటున్నావు. లేకపోతే నా వేరేలా ఉండేది. మళ్ళీ వస్తా. మర్యాదగా తీసుకున్న పైసలు ఇచ్చేయి. నువ్వు వెళ్ళమ్మా.
ఏరా మొన్న నా బెస్ట్ ఫ్రెండ్ కొట్టావంట? నీకు తెలుసు కదరా వాడికి నేను ఒక ఫ్రెండ్ ఉన్నానని. నిన్ను కూడా కొడతాను, ఏం చేస్తావురా? ఆగండి, ఎందుకురా కొట్టుకుంటున్నారు? తెచ్చిన మందులన్నీ అయిపోయాయి. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. పోనీ ఎక్కడైనా అప్పు చేద్దామా అన్నా అప్పు కూడా పుట్టడం లేదు. ఇప్పటికే అప్పులిచ్చిన వాళ్ళు అవి తీర్చమని ప్రాణం తీస్తున్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మా మందులు చీటి ఇవ్వమ్మా, మందులు తీసుకొస్తాను. డబ్బులు లేవు కదయ్యా. నువ్వు ముందు ఇవ్వమ్మా, తర్వాత చెప్తాను. అమ్మా ఇవిగా అమ్మా మందులు. నీ దగ్గర డబ్బులు లేవు కదరా, ఎవరిచ్చారు? ఎలా తీసుకొచ్చావు? నాన్న మందులకు డబ్బులు లేవని మా టీచర్తో చెప్పానమ్మా. మందులు లేకపోతే చచ్చిపోతాడని కూడా చెప్పానమ్మా. వెంటనే టీచర్ అందరి దగ్గర చందాలు తీసుకొని ఇచ్చారమ్మా. అంతేనమ్మా, నేనే దొంగతనం చేయలేదమ్మా. వసే సుజాత, బయటకు రావే. ఎంతకాలం అయింది అప్పు తీసుకుని, తిరిగిచ్చే ఉద్దేశం లేదా? అయ్యా కొద్ది రోజులు ఓపిక పట్టండి అయ్యా, మీ డబ్బులు అన్నా పైసలతో సహా తిరిగిచ్చేస్తాను. ఎలా ఇస్తావు? వాడా మంచాన పడ్డాడు, పైకి లెగవలేడు. వీడే చిన్నపిల్లడు. నువ్వా పని చేసుకుని నీ బతుకు నువ్వు బతుకుతున్నావు. నా డబ్బులు ఎలా ఇస్తావు? మీకు దండం పెడతానయ్యా, ఎలాగలా ఇచ్చేస్తానయ్యా. ఏం చేసి ఇస్తావు? ఎలా ఇస్తావు? ఎలాగూ నా డబ్బులు ఇవ్వలేవు. నిన్ను నేను ఉంచుకుంటాను. రావే. అయ్యో నాతో రావే. అయ్యా మీకు దండం పెడతానయ్యా, వదిలయ్యా. రమ్మంటుంటే అయ్యా ఎంత పనిచేసావురా క్రాంతి. ఆ తర్వాత నన్ను జైల్లో వేశారు. కొంతకాలానికి అమ్మా నాన్న చనిపోయారని తెలిసింది. నన్ను బోస్టన్ స్కూల్లో వేశారు. నా చదువు కొనసాగించాను. అక్కడే నాకు చందు పరిచయం అయ్యాడు. తన కోసమే సిటీకి వచ్చాను. ఎలాగైనా డబ్బు సంపాదించాలి, నాలాగా మరో కుటుంబం అన్యాయం కాకూడదనే ఉద్దేశంతోనే ఇలా చేశాను. మనసులో ఇంత బాధ పెట్టుకుని బయటికి అంత ఆనందంగా ఎలా ఉండగలిగావరా? సారీరా, నిజమేంటో తెలుసుకోకుండా నేను చాలా మాట్లాడినాను. పర్వాలేదురా. ఇంతకీ వాటితో ఏం చేద్దాం అనుకున్నారా? మనం జీవితాంతం కష్టపడ్డా అంత డబ్బు సంపాదిస్తామా? కాబట్టి వీటితో బిజినెస్ చేసి ఆ డబ్బు సంపాదించాలి. ఆ డబ్బుతో నిరుపేదలకి మనకి తోచిన సహాయం చేద్దాం. మనందరం దీంట్లో పార్ట్నర్స్. ఏం బిజినెస్ చేద్దాంరా? ఫార్మా కంపెనీ ఓపెన్ చేద్దాం. నిరుపేదలకి మందులు ఉచితంగా ఇద్దాం. 100 రూపాయలు పెట్టి మందులు కొనలేక ఎంతో మంది పేదలు చనిపోతున్నారు. అలా చేయగలిగితే చనిపోయిన నా తల్లిదండ్రుల ఆత్మ శాంతిస్తుంది. క్రాంతి, నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా బాగుందిరా. హాయ్ అంజలి, ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఎన్నిసార్లు చేశాను తెలుసా నీకు? అసలు ఏమైంది నీకు? క్రాంతి జ్వరంగా ఉంది. అవునా? లేవలేకపోతున్నాను. అమ్మ వాళ్ళు కూడా ఊరెళ్ళారు. నేను ఇప్పుడే వస్తాను, హాస్పిటల్కి వెళ్దాం. సరే.
క్రాంతి ఆ? అంజలి ఎలా ఉంది? జ్వరం తగ్గిందా? రాత్రంతా మెలకుగానే ఉన్నట్టున్నా. అవును, ఎలా చెప్పావు? నీ కళ్ళే చెప్తున్నాయి. నేనంటే నీకెందుకు ఇంత ప్రేమ? నిజంగా మా అమ్మా నాన్నలు కూడా నన్ను ఇంతగా ప్రేమించలేదు. నా మీద నువ్వు చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, రియల్లీ హ్యాపీ. ఇంక జీవితంలో ఇంతకంటే ఆనందం దొరకదేమో. ఐ లవ్ యూ క్రాంతి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్ క్రాంతి. ఐ లవ్ యూ.
ఒకటి, రెండు, మూడు. దీన్ని బరువు వద్దు. మనకు అన్ని పనికొచ్చేవే. బాగా దెబ్బ తగిలిందా? అవును. మందు రాయమంటావా? ఎక్కడ? వద్దు. చల్లగా ఉంటది. రా. వద్దు. రాస్తాను. పెట్టుకోవద్దు. సమయానికి మా ఆయన కూడా లేడు. పరిస్థితుల్లో నా వల్ల కాదు. ఒకసారి రాయించుకో. రా. రమ్మంటుంటే. రా. నీకు దండం పెడతాను. వదిలే తల్లి. నీకు పుణ్యం ఉంటది. అయ్యి బాబోయ్. అబ్బో అబ్బో బతుకుంటే బతుకు తినచ్చు. ఓరు నాయన. హలో, రే ఏంట్రా ఇది ఎలా భావిస్తున్నాడు? రండ్రా, హాస్పిటల్ తీసుకెళ్ళండి. రండ్రా. హలో అంకుల్, నేను క్రాంతిని మాట్లాడుతున్నాను. మీరు అర్జెంట్గా తన్వీర్ హాస్పిటల్కి వచ్చేయండి. డాక్టర్ ఎలా ఉంది? డోంట్ వరీ, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. మీరు వెళ్ళి చూడొచ్చు. రాధా, రాధా, అమ్మ రాధా. ఇప్పుడు ఎలా ఉందమ్మా? నాకేం కాలేదు, బానే ఉన్నాను. అంజలి, నేను క్రాంతిని. నా పేరు అంజలి కాదు, నా పేరు రాధ. మీరెవరూ నాకు తెలీదు. అవును క్రాంతి, తన పేరు రాధ, మా కూతురు. అమ్మ రాధ, నీ పోలికల్లోనే ఉన్న అంజలి అనే ఒక అమ్మాయిని ఓ కిరాతుడు అతి దారుణంగా చంపేశాడు. అది తెలిసి నువ్వే చనిపోయావని మేమెంతగానో ఏడ్చాము. చనిపోయిన అంజలి క్రాంతి ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అంజలి, అమ్మా అంజలి, ఏమైందమ్మా? ఏమ్మా, ఏం జరిగిందమ్మా? అంకుల్, ఆంటీ, నేను అంజలిని కాదు, రాధిను. వీళ్ళ అమ్మాయిని. నా పోలికతో ఉన్న అంజలిని హత్య చేశాను. అంటే నేను ప్రేమించిన అంజలి చనిపోయింది. ఒక కిరాతకుడు చంపేశాడు. అయ్యో భగవంతుడా, ఏమండి, ఏమిటండి ఇది? వాడు మన అమ్మాయిని ఎందుకు చంపేసినట్టు? దేవుడా, నా కూతుర్ని నాకు కాకుండా చేసావయ్యా. ఎందుకు చంపాడో వాడు? మీ అంజలిని ఎందుకు చంపారు నేను చెప్తాను ఆంటీ. ఒక రవిడి నన్ను పెళ్లి చేసుకోమని నా వెంట పడేవాడు. ఒకరోజు తను నన్ను కత్తితో బెదిరించాడు. అతన్ని తప్పించుకొని నేను పారిపోయాను. అప్పుడే అటుగా వస్తున్న అంజలిని చూసి నేనే అనుకుని తనని బలవంతంగా తీసుకెళ్లాడు. అది చూస్తూ నేను అక్కడే ఉండిపోయాను. అప్పుడే అటుగా వచ్చిన మీరు నేనే అంజలిని అనుకుని మీరు నన్ను తీసుకువెళ్ళారు. ఏమిటే ఇక్కడున్నా? అది అది ఏంటమ్మా ఇంత ఆలస్యం చేసావు? నేను అది కదండి, నేను ఏంటమ్మా అలా ఉన్నావు? నేను చెప్పేది వినండి. ఏమిటే నీ
నీకంతా ఆటగా ఉందా ఏమిటి? రాదు. అంజలి నువ్వు బానే ఉన్నావు కదా? అది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను అంజలిని కాదు, నా పేరు రాదు. ఇక దాన్నే ఆపవే నీ నటన. పేరు మార్చుకుంటే మా కూతురు కాకుండా పోతావా? నా మాట నమ్మండి, నేను నిజమే చెప్తున్నాను. అయ్యో మాకు తెలియదు మరి, దీనికేదో అయింది. ఇదంతా నా వల్లే జరిగింది. నా పోలికతో ఉండడం వల్లే అంజలిని చంపేశాడు. దానికి కారణం నేనే. అంకుల్, నన్ను క్షమించండి. క్రాంతి, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నన్ను పెళ్లి చేసుకో. అది జరగని పని. నేను ప్రేమించింది అంజలి, నిన్ను కాదు. నిజమే, ప్రేమంటే ఏంటో నాకు తెలుసు. ఆ ప్రేమను బ్రతికించడం కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వు కాదంటే నేను చావడానికైనా సిద్ధమే. చూడు క్రాంతి, నా కూతురు అన్నంత పని చేస్తుంది. రాధ తీసుకున్న నిర్ణయం సరైందే. చనిపోయిన అంజలి ఎలాగో తిరిగాడు. నా కూతురు రాధని పెళ్లి చేసుకుని తనలో నీ అంజలిని చూసుకో బాబు. అవును బాబు, అంజలితో నీ పెళ్లి ఎంతో వైభవంగా చేద్దాం అనుకున్నాం. అది కలగానే మిగిలిపోయింది. అంజలి ఎలాగూ తిరిగి రాదు. రాధను కూడా మా బిడ్డలాగే చూసుకుంటా. ఒప్పుకో బాబు, ఒప్పుకో. అంకుల్, నా వల్ల కాదు అంకుల్. నేను ఒప్పుకోలేనురా. సరే, నీ ఇష్టం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆవాహయామి, రత్నసింహాసనం సమర్పయామి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. హస్తయోర్ఘ్యం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. సుమంగళీర్యం వధూరిమాగం సమేత పశ్యత. సౌభాగ్యవస్వేదత్వాయాగాస్త్వం విపరేతన వాజనే దేవరాజనే దూర్వారోహం. నన్ను ప్రేమించని చెప్పి అతను పెళ్లి చేసుకుంటావా? ఇది నీకు న్యాయంగా ఉందా? నిన్ను నేను పెళ్లి చేసుకోవాలా? వీరికి వాడికి ప్రేమించే హక్కు లేదు. ఆ రోజు నన్ను ఇప్పుడు ఏడిపిస్తున్నాడని చెప్తే నువ్వేం చేశావు? భయపడ్డావు, పారిపోయావు. ఆ రోజు నుండి నేను ఉన్నానో లేదో పట్టించుకున్నావా? అది కాదు. ఈ రోజు నీకు పెళ్లి గుర్తుకొచ్చిందా? ఇంకొక క్షణం ఇక్కడున్నావట్టి నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళు. ఎవరు బౌరోడి? ఏమరో కొట్టినావు? నీ అబ్బా, ఒక్కసారి ఎవరు బాబు రౌడీ అన్నావు అనుకో, 2 కార్లు నరికేస్తాను. పర్మనెంట్ గా ఇక్కడ కుద్ది గాని. ఏం రో నోరు లేస్తుందేం రా? బ్యాగ్ లో ఎంతగా ఉందంటే ఏదో అనుకున్నాను. ఎలా కుట్టివ్వట్రా? చెప్పేరా, ఇంట్లో ఉంటే వాళ్ళు బతుకుంటే. బాగున్నారా? ఏం బాగుంటుంది తమ్మి, ఆ బ్యాగ్ ఇచ్చేరాదు. బ్యాగా ఇంకెక్కడుంది? దాన్ని ఓపెన్ చేసా, ఏమున్నాయో చూసా. తమ్మి, నా బ్యాగ్ నాకు ఇచ్చే తమ్మి. అన్నం తిని చాలా ఆ బ్యాగ్ ఎప్పుడో అమ్మేశాను. అమ్మేసావా? అమ్మితే అమ్మినావు, అన్నమైనా పెట్టించు తమ్మి. అన్నమేం కర్మ, నీ బ్యాగ్ వల్ల నాకెంతో మేలు జరిగింది. పదండి, నా కంపెనీలో మీకు పర్మనెంట్ జాబ్ ఇస్తాను. ఇంకే దొంగతనాలు మానేసి బుద్ధిగా ఉద్యోగం చేసుకోండి. తమ్ముడు చాలా మంచాడు.
చూశారుగా కత్తెర కనకాయని ఎలాంటి వాడు ఎలా అయిపోయాడు. బ్యాగు బ్యాగు అన్నాడు, చివరికి ఫుడ్కే టికాణం లేకుండా అయిపోయాడు. ఇక నుంచి అడ్డదారిలో మానేసి సరైన దారిలో వెళ్తాడని ఆశిద్దాం.